కాఫీ తాగడం అనేది హెల్త్కి మంచిదా కాదా ఈ డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది. రెగ్యులర్గా కాఫీ తీసుకోవడం వలన మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాఫీ అని మాట్లాడుకోగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటి? పాలు, పంచదార, డికాషన్. కానీ మనం మాట్లాడుకుంటున్న బెనిఫిట్స్ అన్నీ కూడా బ్లాక్ కాఫీ గురించి. అంటే ఓన్లీ డికాషన్, దాంట్లో పంచదార ఉండదు, పాలు ఉండవు. రోజుకి 2-3 సార్లు కనుక బ్లాక్ కాఫీ తీసుకోగలిగితే మన బాడీలో లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, కొలెస్ట్రాల్స్ బెటర్ అవుతాయి, హార్ట్ హెల్త్ బెటర్ అవుతూ వస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బెటర్ అవుతుంది. మనలో ఎవరైనా సరే స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా దాని నుంచి బయటపడడానికి కాఫీ ఉపయోగపడుతుంది. దీంట్లో కెఫీన్ అనే యాక్టివ్ ప్రిన్సిపల్ ఉండడం వలన మన బాడీని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచుతుంది. ఏ పనన్నా చేయాలన్నప్పుడు ఎక్స్ట్రా ఫోకస్ కూడా ఉంటుంది. లివర్ని ఎలా బెటర్ చేసుకుంటూ వస్తుందండి అని అంటే, రెగ్యులర్గా కాఫీ తీసుకోవడం వలన మన ఎల్ఎఫ్టీలో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా అవి బెటర్ అవుతూ వస్తాయి. రీసెర్చ్ బేస్డ్గా చెప్తున్నది ఏంటంటే, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో కూడా బ్లాక్ కాఫీ రోజుకి 2-3 సార్లు తీసుకోగలిగితే నార్మలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్లాక్ కాఫీలు తాగగలుగుతుంటే రిస్క్ని కొంతవరకు తగ్గించుకుంటూ రాగలుగుతాం. కాఫీ యాజ్ ఎ బీన్గా చూసుకుంటున్నప్పుడు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివలన యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీగా, స్కిన్ని బెటర్ చేయడానికి కానీ, ఏజింగ్ని కొంతవరకు ఆపడానికి కూడా మనకి కాఫీ ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీ తీసుకోవడం వలన మనం ఎవరైనా సరే ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎనర్జీ సరిపోవట్లేదు అనిపించినా ప్రీ వర్కౌట్ కింద కూడా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి.